నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కేబినెట్ విస్తరణ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ పదవులు ఎవరికి దక్కనున్నాయనే వార్తలు రోజుకో రకంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో చోటు కల్పిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలు అమాత్య అని పిలిపించుకోవటానికి ఆరాటపడుతున్నారు. అయితే మంత్రి పదవుల ప్రకటన నేపథ్యంలో హస్తం పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందట. అవకాశం కోసం సీనియర్ జూనియర్ అని తేడాలేవీ లేకుండా ఢిల్లీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవటానికి పోటీ పడుతున్నారని సమాచారం. అయితే కేబినెట్లో ఎవరికి చోటు దక్కే ఛాన్స్ ఉంది? గాంధీభవన్ సర్కిల్లో ఎవరి పేర్లు వినపడుతున్నాయి? సీఎం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఢిల్లీ అధిష్టానం ఎవరి పేర్లు సూచించనుంది అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సామాజిక కోటా ఆధారంగానే కేబినెట్లో స్థానం కల్పించనున్నారు. ఎస్సీ, బీసీ, రెడ్డి, ముస్లిం, మైనార్టీ కోటా కింద 4 మంత్రి పదవుల కేటాయింపు ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన అద్దంకి దయాకర్కు ఎస్సీ కోటా కింద కేబినెట్లో బెర్త్ కొట్టేనున్నారు. కాంగ్రెస్లో సీనియర్ నేతగా పార్టీకి చేసిన సేవల్ని, త్యాగాల్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వినపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అద్దంకికి కేబినెట్లో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో చోటు పక్కాగా దక్కుతుందని, అయితే మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పిస్తారని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ నాయకత్వం పదవుల కేటాయింపు విషయంలో ఇదే ఫార్ములాను అమలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఎమ్మెల్సీ వాకిటి శ్రీహరికి కేబినెట్లో బెర్త్ ఖాయమని చెబుతున్నారు. ఇక ముదిరా సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేబినెట్లో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వాకిటి శ్రీహరికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ఇక మైనార్టీ కోటా నుండి అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ పేర్లు వినపడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీగా చోటు దక్కించుకున్న విజయశాంతికి బీసీ కోటా కింద మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఢిల్లీ పెద్దలు కూడా రాములమ్మని కేబినెట్లోకి తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. అయితే విజయశాంతికి హోంశాఖ కేటాయిస్తారనే వార్తలు వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ కేబినెట్లో ఉన్న మహిళకు అధిష్టానం ఉద్వాసన పలికే అవకాశం ఉందట. ఇక ఆదిలాబాద్ జిల్లా నుండి గడ్డం సోదరులు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారట. అయితే గడ్డం వివేక్, వినోద్ ఇద్దరిలో ఎవరికో ఒకరికి కేబినెట్లో స్థానం ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం ఎస్సీ కోటా కింద అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తుండటంతో వీరి అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా నుండి మల్లెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కనుందని అంటున్నారు.